డీజే టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించిన సినిమా జాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు కావడంతో స్టార్ బాయ్ ను ఎలా చూపిస్తాడా అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. స్టార్ బాయ్ ను ఎలా డీల్ చేస్తాడా అన్న అనుమానాలు కూడా మరోవైపు ఉన్నాయి. జాక్ ట్రైలర్ వచ్చేసింది. సిద్ధులాగానే ఉన్నాడా? బొమ్మరిల్లు భాస్కర్ మార్చేశాడా? స్టోరీ. తెలుగులో లవర్ అండ్ రొమాంటిక్ హీరో అంటే ముందుగా సిద్ధునే గుర్తొస్తాడు. ఈ హీరో సినిమా అంటే రొమాంటిక్ సీన్స్ గ్యారంటీ అనేలా ఆడియన్స్ మైండ్ ను సెట్ చేసేశాడు. బొమ్మరిల్లు భాస్కర్ చేతిలో పడి జాక్ గా మారిన తర్వాత బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది అనుకుంటే తన మార్క్ ను మార్చుకోవడం లేదు. జాక్ లో టిల్లునే కనిపిస్తున్నాడు. జాక్ ట్రైలర్ సగం సిద్ధు స్టైల్లోనే సాగింది. లవ్, రొమాన్స్, డైలాగ్ డెలివరీస్ లో టిల్లునే కనిపించాడు. బొమ్మరిల్లు భాస్కర్ ఫ్యామిలీ మార్క్ మాత్రం కనిపించలేదు. ఉగ్రవాదం, బటర్ఫ్లై మిషన్ అంటూ తనదైన స్టైల్ నుంచి బయటకొచ్చి ఇంతవరకు టచ్ చేయని కథ రాసుకున్నాడు భాస్కర్. జాక్ ట్రైలర్ చూస్తుంటే స్టార్ బాయ్ స్టార్ ఇమేజ్ కన్నేశాడేమో అనిపిస్తోంది. లవ్ అండ్ రొమాంటిక్ ఇమేజ్ ఉన్న సిద్ధు కిస్ సాంగ్ లో హుక్ స్టెప్ తో డాన్స్ కూడా చాలా బాగా చేస్తాడని నిరూపించుకున్నాడు. మరొక వైపు యాక్షన్ సీన్స్ ఎలాగూ ఉన్నాయి. ఇలా యూత్ నే కాకుండా అన్ని రకాల ఆడియన్స్ ను టార్గెట్ చేశాడు సిద్ధు జొన్నలగడ్డ. వైష్ణవి చైతన్య బేబీతో నటిగా ఇంప్రెస్ చేసింది. ఆ తర్వాత హీరోయిన్ గా బిజీ అయిపోతుంది అనుకుంటే ఆఫర్స్ అంతంత మాత్రమే. ఆ తర్వాత వచ్చిన హారర్ థ్రిల్లర్ లవ్ మీ డిజాస్టర్ కావడంతో ఈ తెలుగు అమ్మాయి జాక్ పై చాలా ఆశలు. సల్మాన్ ఖాన్ పైకి కనిపించకుండా గంభీరంగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తాడే కానీ చాలా సెన్సిటివ్. కొత్త సినిమా సికిందర్ రిలీజ్ సందర్భంగా తోటి స్టార్స్ తనకు సపోర్ట్ గా నిలవలేదని సల్మాన్ ఖాన్ ఫీల్ అయ్యాడు. ఎలాగో మీరే చూడండి. సల్మాన్ ఖాన్ తన తోటి స్టార్స్ సినిమాల ప్రచారాల్లో పాల్గొంటూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. సౌత్ నుంచి వచ్చిన సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో పాల్గొన్నాడు. కానీ సికిందర్ రిలీజ్ టైంలో బాలీవుడ్ స్టార్స్ ఎవరూ పట్టించుకోలేదు. సికిందర్ రిలీజ్ కు ముందు అమీర్ ఖాన్, సన్నీ డియోల్ మాత్రమే పోస్టులు పెట్టి సపోర్టుగా నిలిచారు. అమీర్ తో గజనీ తీసిన మురుగదాస్ సికిందర్ ను డైరెక్ట్ చేశాడు. ఆ పరిచయంతో అమీర్ ఖాన్ దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంతకు మించి మరో స్టార్ సికిందర్ ను పట్టించుకోలేదు. సికిందర్ కు బాలీవుడ్ స్టార్స్ మద్దతివ్వకపోవడంపై సల్మాన్ మౌనం వీడాడు. ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ బహుశా నాకెవరి సపోర్ట్ అక్కర్లేదని అంతా అనుకున్నారేమో, అందుకే స్పందించలేదేమో. ప్రతి మనిషికి అండ కావాలి, నాకు సపోర్టు కావాలన్న సల్మాన్ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. మురుగదాస్ చేతికొచ్చిన బంపర్ ఆఫర్ను నిలబెట్టుకోలేకపోయాడు. రొటీన్ యాక్షన్ డ్రామాతో విసుగు పుట్టించడంతో సినిమా రిలీజ్ అయి 4 రోజులు దాటినా 100 కోట్ల నెట్ దాటలేదు. ఈ తమిళ డైరెక్టర్పై సల్మాన్ ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఓ డిజాస్టర్ ని ఇచ్చాడు. పుష్ప 2 చావాతో వరుస హెడ్స్ కొట్టిన రష్మిక హ్యాట్రిక్ కు సికిందర్ గండి కొట్టింది. నాని హిట్ 3 లో తమిళ హీరో నటిస్తున్నాడా? 2 రోజులుగా ప్రచారం నడుస్తున్న ఈ న్యూస్ లో నిజమెంత? హిట్ సెకండ్ కేస్ సెంటిమెంట్ ను హిట్ 3 లో కూడా కంటిన్యూ చేస్తున్నాడా? శైలేష్ కరుణు డైరెక్షన్ లో హిట్ సిరీస్ ని నాని నిర్మిస్తున్నాడు. ఫస్ట్ కేసును విశ్వక్ సేన్, సెకండ్ కేసును అడవిశేషు డీల్ చేశారు. థర్డ్ కేసుని నాని పరిష్కరిస్తాడని పార్ట్ 2 లో లీడ్ ఇచ్చాడు దర్శకుడు. ఈ లెక్కన 4వ కేసును ఎవరు డీల్ చేస్తారో ఈ థర్డ్ పార్ట్ లో చెప్పే ఛాన్స్ ఉంది. మే 1న రిలీజ్ అవుతున్న హిట్ 3 లో కార్తీ గెస్ట్ అపీరెన్స్ ఇస్తే 4వ కేసును ఈ తమిళ హీరోకి అప్పచెప్పే ఛాన్స్ ఉంది. దసరా, హాయ్ నాన్న, సరిపోదు శనివారం వంటి హ్యాట్రిక్ హిట్స్ తో ఫామ్ లో ఉన్నాడు నాని. కార్తీ రాకతో హిట్ 3 కి మరింత హైప్ క్రియేట్ కావడం ఖాయం. కార్తీ నటిస్తున్నాడు అన్న వార్తను మేకర్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. హిట్ 3 లో కార్తీ గెస్ట్ అపీరెన్స్ ఖాయమైతే మే 1న బాక్స్ ఆఫీస్ వద్ద అన్నదమ్ముల ఫైట్ తప్పదు. 3తో పాటు మే 1నే సూర్య నటించిన రెట్రో కూడా రిలీజ్ అవుతోంది. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా వాయిదా పడే సమస్య లేదు. ఈ లెక్కన ఒకే రోజు తమిళ బ్రదర్స్ సినిమాల మధ్య పోటీ తప్పదు. సినిమా సెట్స్ పై ఉండగానే సీక్వెల్ ప్రకటించేస్తున్నారు. తీరా సినిమా హిట్ అయినా సీక్వెల్స్ జాడా కనిపించదు. ఫస్ట్ పార్ట్ హైప్ క్రియేట్ చేయడంతో సీక్వెల్ ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్సే కాదు సినీ లవర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మరి మన హిట్ మూవీ సీక్వెల్ సంగతి ఏంటి? ఎప్పుడు పట్టాలెక్కుతాయి చూద్దాం. పుష్ప 2 దేవరా రిలీజ్ తర్వాత పుష్ప 3 దేవరా 2 ఉంటుందా అన్న డౌట్ వచ్చింది. దేవరా బ్రేక్ ఈవెన్ కావడంతో మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారే గాని సీక్వెల్ కు కావలసినంత బూస్టప్ ఇవ్వలేదు. సినిమాకొచ్చిన డివైడ్ టాక్ ఫ్యాన్స్ ను కలవరపెట్టింది. బాగుంది, బాగోలేదు అన్న టాక్ వస్తే సమస్య వచ్చేది కాదు. యావరేజ్ గా బాగోలేదన్న టాక్ రావడంతో బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అన్న భయం మేకర్స్ లో ధైర్యాన్ని చంపేసింది. మరో మూవీ నుంచి గట్టి పోటీ లేకపోవడం, దసరా సెలవులు కలిసి రావడంతో పెట్టుబడి రాబట్టడం ఈజీ అయింది. సినిమాను 184 కోట్ల కమ్మితే 256 కోట్లు తీసుకొచ్చింది. దేవరా 2 ఉంటుందా లేదా అన్న డౌట్ కు తారక్ క్లారిటీ ఇచ్చేశాడు. దేవరా జపాన్ రిలీజ్ ప్రమోషన్ లో ఓ ఇంటర్వ్యూలో సీక్వెల్ టాపిక్ రాగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేవరా 2 ఇంకా అద్భుతంగా ఉండబోతోందని, భారీగా బెటర్ గా ఉంటుందని, అంచనాలకు మించి ఉంటుందని చెప్పాడు.
దేవరా 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ దేవరా 2పై అంచనాలు పెంచేశాడు. దేవరా 2 కథ రెడీగా ఉన్న సెట్స్ పైకి ఇప్పట్లో వచ్చే ప్రశ్నే లేదు. తారక్ హిందీలో నటిస్తున్న డెబ్యూ మూవీ వార్ 2 షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఈ నెలలో ప్రశాంత్ నీల్ మూవీలో జాయిన్ అవుతాడు. సినిమా ఏడాది పాటు సెట్స్ పైనే ఉంటుంది. ఈ లెక్కన 2025 సెకండ్ హాఫ్ వస్తే కానీ దేవరా 2కు క్లాప్ కొట్టడం కుదరదు. అదృష్టం దురదృష్టం ఒకేసారి వెంబడిస్తే ఎలా ఉంటుందో పుష్ప 2ను చూస్తే అర్థమవుతుంది. కొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంధ్యా థియేటర్ ఘటనతో ఈ రికార్డులో ఆనందం పుష్ప టీంలో కనిపించలేదు. రాజకీయ నాయకులు పుష్ప 2 కంటెంట్ ను కడిగేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపించడం కరెక్ట్ కాదు అన్నారు. ఇవన్నీ విన్న తర్వాత పుష్ప 3 ఉండదు అన్న ప్రచారము జరిగింది. అయితే నిర్మాత పుష్ప 3 ఎప్పుడొస్తుందో కూడా చెప్పేశారు. పుష్ప 2 రిలీజ్ తర్వాత జరిగిన సంఘటనలతో పుష్ప 3 ఇక ఉండదన్న టాక్ స్ప్రెడ్ అయింది. సినిమా ఉంటుందా ఉండదా అన్న డౌట్ కు నిర్మాత రవిశంకర్ క్లారిటీ ఇచ్చేశాడు. పుష్ప 3 2028లో వస్తుందని నిర్మాత ప్రకటించడంతో ఫ్యాన్స్ లెక్కలేసుకుంటున్నారు. పుష్ప 2021 డిసెంబర్లో వస్తే పుష్ప 2 2024 డిసెంబర్లో రిలీజ్ అయింది. సుకుమార్ బన్నీ మరో సినిమా చెయ్యకుండా పుష్ప 2 పైనే కూర్చుంటేనే 3 ఏళ్లు పట్టిందే. ఈ లెక్కన పుష్ప 3 మొదలయ్యేలోగా బన్నీ 2 సినిమాలు, సుకుమార్ 1 సినిమా పూర్తి చేయాల్సి ఉంది. స్టైల్ స్టార్ ముందున్న అట్లీ, త్రివిక్రమ్ మూవీస్ మరి 3 ఏళ్లలో పూర్తవుతాయా? బుచ్చిబాబు సినిమా పూర్తయితే గానీ సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటించలేడు. అదప్పుడో ఇప్పుడో చెప్పలేకపోతున్నారు. ఈ లెక్కన 2028లో పుష్ప 3 రిలీజ్ సాధ్యమేనా అన్న చర్చ అల్లు కాంపౌండ్ లో జరుగుతోంది. పుష్ప 3 2028లో రాదని ఫ్యాన్స్ ఫిక్స్ అయినా ఇందులో ఓ లాజిక్ కూడా ఉంది. 2028లో రిలీజ్ అంటే సంక్రాంతికో, సమ్మర్కో, దసరాకో వస్తుంది అనుకోవడానికి వీల్లేదు. పుష్ప 2 డిసెంబర్లో వచ్చి రికార్డులు క్రియేట్ చేశాయి. ఇదే సెంటిమెంట్ తో 2028 డిసెంబర్లో వస్తే 2029లో వచ్చినట్టే లెక్క. ఈ ఆప్షన్ తోనే నిర్మాత పుష్ప 3 వచ్చే ఇయర్ లో వస్తుందని మాత్రమే ప్రకటించాడు కాబోలు. సలార్ 2 షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. త్వరలో షూటింగ్ అంటూ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రకటించాడు కూడా. అయితే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీకి కమిట్ అయి షూటింగ్ కూడా స్టార్ట్ చేశాడు. ఈ సినిమా తర్వాతైనా సలార్ 2 ఉంటుందో లేదో చెప్పలేం. ప్రభాస్ చేతిలో సినిమా లిస్ట్ చాంతాడంత ఉంది. రాజసాబ్, ఫౌజీ, స్పిరిట్ పూర్తయితే గానీ సలార్ 2ని స్టార్ట్ చేయలేడు. లైన్లో మరో సీక్వెల్ కల్కి 2 కూడా ఉంది. మరి రెండింటిలో ఏదో ఒకటి మొదలు పెడతాడా, లేదంటే కొత్త ప్రాజెక్టులు తెరపైకి తీసుకొస్తాడో చూడాలి. మరి ఎంచక్క సమ్మర్ సీజన్ లోకి వచ్చేసాం. కలెక్షన్స్ కుమ్మేయచ్చు అనుకోవడానికి వీల్లేదు. పోటీ లేదు, థియేటర్స్ అన్ని మనమే అనుకునే ఛాన్సు లేదు. ఏప్రిల్లో శుక్రవారం వచ్చిందంటే 2-3 సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ నెలలో కాంపిటీషన్ ఎలా ఉందో చూద్దాం. టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న జాక్ మంచి హైప్ తో ఏప్రిల్ 10న రిలీజ్ అవుతోంది. అదే రోజు అజిత్ క్రేజీ ప్రాజెక్ట్ గుడ్ బ్యాడ్ అగ్లీ బరిలోకి దిగుతోంది. జాక్ లవ్ అండ్ రొమాంటిక్ మూవీ అయితే అజిత్ పక్కా యాక్షన్ తో వస్తున్నాడు. స్ట్రైట్ మూవీ జాక్ కు తమిళ నుంచే కాదు బాలీవుడ్ మూవీతోనూ పోటీ పడాల్సి ఉంది. వీరసింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మల్నేని డైరెక్ట్ చేసిన హిందీ సినిమా ఏప్రిల్ 10నే రిలీజ్ అవుతోంది. సన్నీ డియోల్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో డబ్ కావడం లేదు. ఇక 17, 18న 3 సినిమాలు పోటీ పడుతున్నాయి. తమన్నా శివశక్తిగా నటిస్తున్న ఓదిలా 2 17న రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత రోజే కళ్యాణ్ రామ్, విజయశాంతి నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిని 18న రిలీజ్ చేస్తున్నారు. మేలో క్రేజీ మూవీస్ రిలీజ్ కావడంతో కళ్యాణ్ రామ్ ఈ నెలలోనే 18నే వచ్చేస్తున్నాడు. విడుదల తేదీని మేకర్స్ విడుదల చేశారు. విజయశాంతి, కళ్యాణ్ రామ్ తల్లి కొడుకులుగా నటించగా ఆల్రెడీ ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. ఈ నెలలో స్టార్ హీరోలు లేకపోవడంతో యంగ్ హీరోలు, చిన్న చిత్రాల కాంపిటీషన్ హెవీగా ఉంది. ఓదిలా 2, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతితో పాటు ప్రియదర్శి, దర్శకుడు ఇంద్రగంటి కాంబో రూపొందిన సారంగపాణి జాతకం కూడా రిలీజ్ అవుతోంది. మరొక వైపు ఐపీఎల్ ను తట్టుకుని సినిమాలు నిలబడాలంటే పాజిటివ్ టాక్ రావాల్సిందే. మరి ఏ మూవీకి టాక్ బాగుండి బ్రేక్ ఈవెన్ అవుతుందో చూద్దాం.